ఎవడేది చెప్పినా నమ్మేస్తారా గుడ్డేదో చేలో పడినట్టు. కొన్ని మీమీ పేజెస్ చూశాను, నేపాల్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు, జంజీ కిడ్స్ ఇంత ఎర్రి పప్పలా తయారయ్యారు, ఏంది అరే ఏది పడితే అది పెట్టేస్తారా? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ఉద్దేశం చేయరా? నేపాల్లో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, 20 మంది స్టూడెంట్స్ని ఆర్మీ వాళ్ళు చంపేశారు కాల్చి. ఎందుకు చంపారని తెలుసుకునేది లేదు. ఎక్కడన్నా ఒక వార్త వస్తే దాన్ని మీమీలో తయారు చేసుకుని వేసుకోవటం, ఫన్ జనరేట్ చేసుకోవటం, వ్యూస్ సంపాదించుకోవటం, అంతేనారా మీ బతుకులు? ఇంకా అక్కడ ఎందుకు ప్రొటెస్ట్ జరుగుతుందో తెలుసారా మీకు? అక్కడ కరప్షన్ ఎక్కువైపోయి, అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఉద్యోగాలు లేక, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయి, దీన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన స్టూడెంట్స్ తట్టుకోలేక ఈ ప్రొటెస్టులు చేస్తున్నారు. కానీ బయటికి అక్కడున్న గవర్నమెంట్ ఏమని పోర్ట్రే చేసింది, ఇక్కడ ఉన్న జెన్జీ కిడ్స్ మేము సోషల్ మీడియా బ్యాన్ చేసినాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారన్నారు. మెయిన్ రీజన్ అది కాదు. అక్కడున్న పొలిటీషియన్ కొడుకులు కరప్షన్ చేసి పొలిటీషియన్ కొడుకుల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళందరినీ లగ్జరీస్గా బయట కంట్రీస్లో చదివించుకుంటూ వాళ్ళ లైఫ్ సూపర్గా జరుపుతున్నారు. వాటిని వీళ్ళు మొత్తం సేకరించి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇన్స్టాలో, యూట్యూబ్లో, ట్విట్టర్లో వీటిలో పాపులర్ చేయటం వల్ల అక్కడున్న వాళ్ళు బ్యాన్ చేశారు ఈ సోషల్ మీడియా యాప్స్. సరైన రిజిస్ట్రేషన్స్ లేవు, అందుకని బ్యాన్ చేస్తున్నామని. దాన్ని పట్టుకుని మీరు జెన్జీ కిడ్స్ చెడిపోయారు. జెన్జీ కిడ్స్ చెడిపోలేదు, అన్ఎంప్లాయ్మెంట్ వల్ల. అక్కడున్న గవర్నమెంట్ సరైన ఫెసిలిటీస్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయలేకపోవటం వల్ల వాళ్ళు చేస్తున్న గోల్ ఇదంతా. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు మీమీ పేజెస్ వాళ్ళు చేయాలనుకుంటే రిజైన్ చేశారు, అయినా వాళ్ళు అల్లరి తగ్గట్లేదు. ఎందుకంటే ఆ కరప్షన్, బీభత్సమైన కరప్షన్ చేశారు. ఇంకా కొంతకాలంలో ఇండియా కూడా ఇలాగే తయారవ్వచ్చు.